నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. శ్వేత స్నాపా శ్వేత ఇది శివాని. ఆమె టీ షర్ట్ మీద ఆమె పేరు రాస్తే అదే వెనకాల ఉంది కదా, సైప్రియా ఉంటుంది లోపట. ఇక్కడ నుంచి ఇట్లా ఇట్లా అర మార్క్ పెట్టుకొని బొమ్మకి ఏమో చేస్తుంది, బెలూన్లు కడుతుంది చిన్నపిల్లలు. ఇది ఏమో నేను ఒక కుడి భుజం అన్నట్టు. ఇది ఒక స్టోరీ అన్నమాట. ఎక్కడో పుట్టినాం ఎక్కడికో వచ్చినామని. అబ్బో టీఎంవి రాయి మధ్యలో రాద్దాం. ఇది సాహితీ. సాహితీ ఏం రాస్తుందని నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నా. నాదేమో క్యాపిటల్స్ రాయలే, మీ ఇద్దరిది క్యాపిటల్స్ రాసాం. ఓ క్యాపిటల్స్ రాసాం. దీనికి ఏం పాట పెట్టాలి తెలుసా? ఒక పువ్వుకి రంగులు మేము, ఒక పువ్వుకి రెమ్మలు మేము. ఇది ఒక ప్లేస్, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసామన్నట్టు. ఓకేనా? మరి దీంట్లో రాయవా పేర్లు? ఇందులో రాస్తా. రాయి కింద టీఎంవి అని రాయి. నువ్వు దీనికి ఒక ట్యాగ్ పెట్టాలన్నమాట. ఎట్లా అంటే ఇది వచ్చినప్పుడు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసామన్నప్పుడు టీఎంవి అని పెట్టి ఇది పెట్టాలి. చైనా వాళ్ళు చూసినావానే నువ్వు? చూసినా? ఆ చెట్టు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఈ రూట్స్ దగ్గర కలిసినాము. ఈ ఉదయం ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. బాగుంది కదా? ఏం రాయవా? సూపర్ సూపర్. ఇంట్రో చెప్తాను శ్వేత, చెప్పు. శ్వేత ఇంట్రో చెప్తాను, చెప్పు. ఇంట్రో చెప్పు. సిగ్నేచర్ డే గురించి ఇంట్రో చెప్పు. ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ పెట్టుకోండి. సో చెప్పు. ఫస్ట్ ఎవరితో రాపించుకుందాం అనుకుంటున్నా శ్వేతను? సృజనతో కాదా? సృజనతో రాపించుకోవా? ఏ రూల్ నెంబర్స్ 1 1 1 2 3 4 ఏం రాసినా పెట్టాను. నాదా కాదు, గాంధీనగర్ ప్లేస్ చెప్పే మాకు తెలిసిన మీదేం ప్లేస్? అదే గాంధీనగర్, సికింద్రాబాద్ అన్నారు. సికింద్రాబాద్ షార్ట్ కట్ ఎస్సీసీ SCBD అనుకుంటా.
సి బి అంతే అంతే. చూడు ఎవరు లేని క్రెడిట్ నాకే వచ్చింది. సో అయితే రాయదు. చూడు దానికి ఒక స్టోరీ ఉంది, దానికి ఒక విజన్ ఉంది. సాయిప్రియానే రాసింది, అందుకే పాపులర్ చేసుకుంటుంది. దానికి ఎక్కడైనా రాయనివే. గుడ్ గర్ల్ గుడ్ ఏమన్నా క్రేజీ రాయించాలి. నువ్వు ఏం రాసినావు క్రేజీగా అసలు? బొమ్మలు వేసినావు. అవును క్రేజీగా రాసారు, న్యాచురల్ థాట్ కదా, అందుకే నేను చేసిన. సార్ ఏం ఇష్టారా ఏంటి కాపీ ద యూట్యూబరా విష్ యూ మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ అని పెట్టాను విత్ ఐఫోన్ అండ్ ట్రైపాడ్ అనమాట. రాయి మనం బెస్ట్ రాద్దాం, యూట్యూబర్ అని ఒకటి మొత్తం పెద్దగా రాద్దాం. అది రాయదే, దానికి బద్ధకం రాయదు అది. పేరు పైన అవును ఇది ఏంటిది అర్చన శివాని. ఇది అర్చన. వచ్చినావు నువ్వు ఎవరికేం రాయాలని చెప్పి, అంటే చదువుకొని మళ్ళీ ఇవన్నీ వేసుకొని వచ్చినావా అవే నువ్వు? ఏ సౌమ్య ఫస్ట్ శ్వేత రాస్తుంది, చూపిస్తా. ఏ క్రేజీగా రాయి, ఆమె చూసి షాక్ కావాలి. మరి బూతులు రాసి క్రియేటివిటీ శ్వేత. చూడు రాత్రి ఇట్లా చూడు బాగుంటుంది అట్లా. అందులో బొమ్మను తెచ్చింది. సబ్స్క్రైబ్ ఈ thumbnail పెడతా. అది దాని దగ్గర ఎవరు యూజ్ చేసి పెట్టేసుకున్నాం అయిపోయి ఉంటుంది. వేసుకున్నప్పుడు అందరికి ఫ్రీ పబ్లిసిటీ అవుతుంది. క్రియేటివిటీ చేస్తారు. స్పోర్ట్స్ మ్యాన్ది ఉంటుంది చూడు, స్పోర్ట్స్ మ్యాన్ టీషర్ట్ లాగా యూట్యూబర్ టీషర్ట్ అది. అమ్మ బాగా వేస్తున్నావు, యు ఆర్ ఎ డ్రాయర్. మా ఆర్టిస్ట్ ఆర్ట్ అండ్ ఆర్టిస్ట్. అసలు సైన్ చేయరా మీ ఇద్దరు? సిగ్నేచర్ డే అంటే సైన్ ఉండాలి కదా, సైన్ చేయండి. ఈడ నువ్వు చేయి, ఈడ అడ్జస్ట్ నీ ఆటోగ్రాఫ్. కట్టింది కట్టింది స్వామికి మొక్కులు కట్టింది. ఎదపుటల పైన ఓ సంతకమ్మది
నదులు కలిసే ఈ సంగమం దీని మీద ఇట్లయితే మొత్తం పడతలేదు. నాకు ఒకటి గుర్తొచ్చింది. రెడ్ ఉందా? దాని దగ్గర ఉంది. ఆడ బాక్స్ అనేది తెచ్చుకోవచ్చు కదా టేబుల్ మీద. మౌనిక రెడ్ మార్కర్ ఉందా? అయిపోయినాయా? ఇగో ఇది రాసిన క్లాస్ రెడ్ మార్కర్ ఉందా? బొమ్మ గీయాలి. దాని బొమ్మ రెడ్ తోటే గీయాలా? క్లోజ్అప్ లో పెట్టాలి. అసలు నాకు రాయడానికి రావట్లేదు, అది ప్రాబ్లం. రావట్లేదే. సైలెంట్ మంచిగా రాద్దాం అనుకుంటే మాత్రం మంచిగా వస్తుంది. ఈ బాక్స్ నాది. సో దిస్ ఇస్ మై లవ్ టువర్డ్స్ సాయి. నీ టీ షర్ట్లో ఒకటి రాయడం మర్చిపోయింది. అవసరం లేదా? నేను నైట్ అంతా వేసేది. ఏమో ఇవన్నీ హార్ట్స్ అసలు రావట్లేదు. నాకు రెడ్ తీయవే మార్కరు. గ్రీన్ ఒకసారి. ఎవరైనా రెడ్ హార్ట్ వేస్తారు, నేను గ్రీన్ హార్ట్ వేస్తున్నాను. నీ లైఫ్ గ్రీన్ ఉండాలి. చెట్లలో ఉంటానని పోయి అడవిలో సాయికి తెలుగులో లైఫ్ పచ్చగా ఉండాలంటే నీ లైఫ్ పచ్చగా ఉండాలి. అయిపోయింది. నేను చెప్తా. యూనిట్స్ బై కాలేజ్ డివైడ్స్. మళ్ళీ శివాని వచ్చింది శ్వేత. నేను ప్రిపేర్ అవ్వలేను రా, సారీ, బిగినర్ మిస్టేక్. ఏ పర్లేదు. నాకు ఓవర్ రాసిరా ఇది. సాయికి రాసింది అందుకు పేదగా. గుడ్ లక్, ద స్మార్ట్, కీప్ షైనింగ్, ద ఆర్టిస్ట్, ప్రియాంకకి ఏం రాసినారు? ద లవ్. ఇవన్నీ రీల్ చేసుకుందాం అనుకుంటుంది కదా. యూట్యూబ్లో పెడుతుంది. కనిపిస్తుంది.
క్యూట్ స్వీట్ మా సాయితికి ఒక క్యూట్ స్వీట్ హ్యాండ్సమ్ అబ్బాయిని ఇవ్వు దేవుడా. దేవుడా ఒక క్యూట్ స్వీట్ హ్యాండ్సమ్ కుర్రాడిని చూపించవయ్యా. ఎట్లా అంటే ఇదేంటి కుర్చీ, ఇదేమో మడత పెట్టి కుర్చీ ఎవరు మడత పెడతారు? మహేష్ బాబు. సో మహేష్ బాబు లాంటి అబ్బాయిని ఇవ్వాలి. అంటే ఫ్యూచర్ గురించి వద్దా, ఓన్లీ హస్బెండ్? అది జరుగుతాయా? జరిగే పనులేనా? సౌమ్య మ్యామ్ రాసిందా? సౌమ్య మ్యామ్ అయ్యో ఏంటి అంత చిన్నది? చూసి నేను వెనకాల చూపించలేదే, వచ్చేసి చదివింది అంతే. ఇదే రాసిందా? ఎవరు రాయలేదు. వైష్ణవి ఫీల్ అవ్వచ్చు సరేనా? ఏం రాసినా చూసినావా? వీడియోలో చూడు. అది యూట్యూబ్లో టైం పడుతుంది. నీ వీడియో నేను చూడాలనుకుంటే శివాని వీడియో సబ్స్క్రైబ్ చేసి చూసుకో. చీటర్ ద్రోహి అంట. కడదాకా వేచి చూస్తా నీ ప్రేమకై. ప్రేమిస్తున్నా చీటర్ ద్రోహి సాయి ప్రియ తానా జానా, ఇది తానా జానా అవే, ఇది తానా జానా జానా తానా. యూ మేడ్ మై హార్ట్ బ్రోక్ అంట. యువర్ జాన్ జాన్ కాదు, అది టాన్. అది జాను జాను అంటే ఒక సైడ్ లవ్ ఉంది, ఇంకొక సైడ్ లవ్ అయితే ఇదేమో రెస్పాండ్ అవ్వని నవ్వుకుంటూ కూర్చుంటది. నువ్వు మొత్తం వెనకాల అంటే ఆటో వెనకాల కొటేషన్స్ లాగా అందరికి వెనకాల రాసినందుకు. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? యు రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. హైలైట్ నాదే అవ్వాలి. అదేంటి అమ్మాయిని నమ్మి చితికిపోవచ్చు కానీ రాయాలా? ప్లీజ్ ప్లీజ్. ఇది యాక్చువల్గా మనకి ఫ్రెషర్స్ పార్టీ అవుతున్నప్పుడు జూనియర్స్లో ఒక పిల్లని ఎవరు సీనియర్స్ ఈమె వెళ్ళి 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 ఈమెను సెలెక్ట్ చేసింది. మేము ఎవరు కాదు, సౌజన్య. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. ఆమె చూడు, అందరికి గుర్తొస్తుంది లవ్, కానీ నిన్ను చూస్తే గుర్తొస్తుంది నాకు అందం. ఉదయ ఈక్వల్ టు వెలుగు నింపే అందం. అసలు మన అమ్మ నాన్న కాలేజీకి ఎందుకు పంపించినారు? ఎందుకు పంపించినారు? బిడ్డ కాలేజీ పో, బాగా చదువుకో, పైకి రా. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇది రోజ్ అన్నమాట, రోజ్. ఇదేమో దానికి ఉన్న ముళ్ళు, కానీ నువ్వు నా జీవితంలో లేని ముళ్ళు. ఎగ్జామ్ హాల్లో ఇది నేను, ఇది మాధవి. నేనేమో ఏ చూపి అంట, ఏమేమో చూసుకో అని చెప్పేసి అంట. దీనికి విసులు ఒకటే సరిపోదు. బద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోట ఎగటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను, నువ్వు వచ్చే. ప్రియా దీని ఏం నచ్చినావు దీనికి? కమ్స్ ఫస్ట్ కాలేజ్ ఎంటీ క్లాస్ సరే, కానీ క్లాస్ రూమ్ ఎవరు ఉంటారు, సో అప్సెట్ ఫీల్ అవుతుంది. ఏంటి బాబా అన్న ఇంకోసారి ఆమె నేను మస్తు టార్చర్ వేసిందంటుంది. నువ్వు మస్తు టార్చర్ వేసావు. నీ టీషర్ట్ ఏడా ఏంది? ఇది ఇది వాళ్ళ ఆయన. ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు? ఏ డోంట్ టేక్ సీరియస్ సరేనా? నాకు బొమ్మలు రావేదో వచ్చి వేస్తున్నా. మీసాలు ఉండాలి కదా వాళ్ళ ఆయనకి, వాళ్ళ పాప. నీ టీషర్ట్లో నేను వేస్తా బొమ్మ ఒకటి. ఇది వాళ్ళ కొడుకు. హ్యాపీ ఫ్యామిలీయా? హ్యాపీ ఫ్యామిలీ, హ్యాపీ లైఫ్. క్వీన్ ఆఫ్ ది క్లాస్ అంట సౌమ్య ఫ్రెండ్. బాగుందా? చూడు, సైన్స్ ఏమా నువ్వు? ఆమె వాళ్ళ ఆయన, వాళ్ళ కూతురు, వాళ్ళ కొడుకు. ఈమె బొమ్మలు వేసుకుంటా కూర్చున్నా అందరికి. ఆమె లవ్ లెటర్లే
వస్తుంది ఇది ఎంత సాహిత్య చెప్పు. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? కాదు నువ్వు రచయిత అయిపో తెలుసా. అనుకోకుండా దొరికింది నీ పరిచయం, కానీ మిగిలింది జ్ఞాపకంగా ప్రతిదినం. ఇది నేను, ఇది ఆమె, పైథాన్ ల్యాబ్ పరిచయం. హాయ్ హలో దాని ఎక్స్ప్రెషన్ వీడియో వందనాలమ్మా అమ్మా. ఈ మధ్య ఏంటంటే ఫస్ట్ డే మేము కాలేజ్ స్టార్ట్ అయినప్పుడు కలిసినాం అనమాట. ఆ తర్వాత ఇంకా వేరే వేరే అయిపోయినాం. మొదలైంది మన పరిచయం, ధనం పట్టింది మన స్నేహానికి. తర్వాత ప్రాజెక్ట్ లో మళ్ళీ పులకరించింది, మళ్ళీ వీలుకోలు పడింది. వేసేసాడు, బాగా వేసేసాడు. మీ ఇద్దరిని తీయాలి, అసలు మీ ఇద్దరు చేయండి. లేదు దాంట్లో నువ్వు బాయ్, దాంట్లో నువ్వు బాయ్. అరే ఏంది శ్వేత నువ్వు? అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. సో మా సిగ్నేచర్ డే అయితే ఇలా జరుగుతుందన్నమాట. ఇది ఒక అన్ప్లాన్డ్ వీడియో, అందుకే సో ప్రాపర్గా ఇంట్రో లేదు, ఏం లేదు, ఆల్ ఆఫ్ అ సడన్ స్టార్ట్ చేసామన్నమాట. సో ఇప్పుడైతే ఇవాళ ఎగ్జామ్ కూడా ఉంది, ఎగ్జామ్ సిగ్నేచర్ డే. సో లంచ్ అయితే బయటకు వచ్చి ఫ్రెండ్స్తో పాటు ఇలా చేస్తున్నాం అనమాట. నూడిల్స్ అండ్ మంచూరియాతో కొంచెం డిఫరెంట్గా. దీని తర్వాత ఫోటోషూట్ ఇలా కంటిన్యూ చేస్తుంటాను, చూస్తుండండి. ఒకటి కావాలని చెప్పేసి న్యాచురల్గా మనం
ఇవాళ మాకు ఎక్స్టర్నల్ ఎగ్జామ్ ఉంది. కొంతమందిని ఎగ్జామ్కి పిలుస్తారు కాబట్టి వాళ్ళు ఎగ్జామ్ రాయడం, మిగతా వాళ్ళు సిగ్నేచర్ డే సెలబ్రేట్ చేసుకోవడం, అండ్ కొంతమంది సిగ్నేచర్ డే అలా మేనేజ్ చేసుకుంటూ అయితే సిగ్నేచర్ డే సెలబ్రేట్ చేసుకున్నాం. ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్కి అయితే ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ లంచ్ చేసేసి వచ్చి ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సిగ్నేచర్ డే అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాం మేము. సో ఈ కోటి కాలేజ్కి మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఈ బ్రిటిష్ రెసిడెన్సీ. అండ్ సో అందుకని ఇక్కడే సెలబ్రేట్ చేసుకుందామని అందరం వచ్చేసామన్నమాట. సో ఇప్పుడైతే సిగ్నేచర్ డే అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దీని తర్వాత చిన్న కేక్ కటింగ్ ఉంది. అండ్ ఆ తర్వాత కంటిన్యూ చేస్తుంటాను, చూస్తుండండి. గాయత్రి అదేంద్రా ఒకళ్ళు మంచి వచ్చిన ఫోన్ తీయండి. ఒకటి తీసుకురా పోయే పీస్ ముక్క. ఎన్నెన్ని గుర్తులో అడుగడుగున ఈ కాలేజీలో పరిచయం ఎప్పుడు చిన్నదే. లాంటి భావాలు ఓ చోటిలా ఎలా వచ్చి వాలాయో పూదండలా తెలీదే మరి తనో మాదిరి అయినా స్నేహమే ఊపిరి. చెలిమికే కాలమే చాలదే. ఎన్నో వేల కథలు చిరునవ్వై విరబూసే ఆనందం ఎంతైనా చాలదు. Bye. So
సిగ్నేచర్ డే అయిపోయింది. సో నిన్నైతే ఎగ్జామ్, సిగ్నేచర్ డే ఇలా చాలా టైర్డ్ అయిపోయాం మార్నింగ్ నుంచి ఇంకా ఈవినింగ్ వరకు. సో అందుకని నిన్న ఏమేమి రాశారనేది చూసుకోలేదు, ఇవాళ చూసుకుంటున్నాను అనమాట. సో మీకు చూపిద్దామని ఈ వీడియోని కంటిన్యూ చేస్తున్నాను. సో ఏమేమి రాశారు చూద్దాం పదండి. ఇదైతే సాయిప్రియ రాసింది, తను దీనికి మీనింగ్ కూడా చెప్పింది, నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదనుకోండి. అండ్ యూట్యూబ్ స్టార్ ఆఫ్ ఎంసీ అంట, అండ్ యూట్యూబర్ అండ్ ల్యాక్స్లో మిలియన్స్లో సబ్స్క్రైబర్స్ రావాలని, నా ఛానల్ డెవలప్ అవ్వాలని, అండ్ బ్లాగర్ అని, అండ్ ఆల్సో ఆల్రౌండర్, ఇలా నా ఫ్యూచర్ బాగుండాలని అందరు చాలా చాలా మంచి విషెస్ ఇచ్చారు. నాకైతే చాలా చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇవిట్లోనే కాదు, జనరల్గా ఈ జర్నీలో నేను ఎప్పుడు బ్లాగ్ చేసినా, ఎప్పుడు ఏ వీడియోస్ చేసినా సరే క్రేజీ థాట్స్ ఇస్తూ అండ్ దాంట్లో మీరు ఇన్వాల్వ్ అవుతూ చాలా చాలా సపోర్ట్ చేశారు. అండ్ యూట్యూబ్ అనేది మీరు వచ్చాక చాలా క్రేజీ వీడియోస్ చేశాను. అండ్ దానికి సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేసిన మీరు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. And thank you so much for your wishes, and also love you all and miss you all. ఈ జర్నీని అయితే చాలా మిస్ అవుతాను. చాలా క్రేజీ థింగ్స్ చేసాం అండ్ ఆల్ టుగెదర్ చాలా వ్లాగ్స్లో అన్నిట్లో మన క్రేజీనెస్ ఉంది గుర్తొచ్చినప్పుడు చూసుకోవడానికి. అండ్ ఈ మెసేజెస్లో డాన్సర్ అని, ప్రాజెక్ట్ పార్ట్నర్ అని, ఇలా డిఫరెంట్ వర్డ్స్ చాలా చాలా డిఫరెంట్గా స్పెషల్గా రిమెంబరబుల్గా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. బ్యూటీ విత్ బ్రెయిన్ అంట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్ అండ్ లవ్ యూ ఆల్. అండ్ నేను అందరికీ కామన్గా ఇచ్చిన మెసేజ్ స్టే బ్లెస్డ్, ద బెస్ట్ ఈజ్ యెట్ టు కమ్ అని. సో మీ అందరికీ ద బెస్ట్ రావాలి మీ లైఫ్లో అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మా ఈ జర్నీని ఒక 2 minutes రీక్యాప్ వేసాం కదా, అన్ని మెమరీస్ గుర్తుకొచ్చేసాయి. సో మెమరబుల్ జర్నీ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీట్ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్ గాయ్స్.